నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవుని కృపలో మనం అందరం బాగున్నాం. మీరు బాగుంటారని తలస్తూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ కొరకు మానక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు చాలా బాగుంటారు. దేవుడు మన దేవుడు చాలా చాలా మంచివారు అనే సంగతిని అర్థం చేసుకొని ఆయన వెంబడించు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. రండి, ఈ దినం కూడా దేవుని యొక్క ఒక మాటని ధ్యానించడానికి దేవుడు మనకు సహాయం చేసి ఉన్నారు. 146వ అధ్యాయము కీర్తనల గ్రంథంలో 8వ వచనాన్ని, యెహోవా గ్రుడ్డివారి కనులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. దేవుడు గుడ్డివారి కనులు తెరవ చేయవాడు. గుడ్డివారంటే మీరు అనుకోవచ్చు, పూర్తిగా అసలు కళ్ళు పూర్తిగా వారు కదా గుడ్డివారు అని మీరు అనుకోవచ్చు. ఆయా స్థలాల్లో భిక్షాటన చేయుచున్న పాపం వారు పూర్తిగా కళ్ళు లేకపోతే వాళ్ళు కదా గుడ్డి వాళ్ళని అర్థం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మంచిని చూడలేని గుడ్డితనం, మంచిని గ్రహించలేని గుడ్డితనం. చూస్తూనే ఉంటారు, మరలా అది చెడు అని తెలిసి కూడా దాన్ని చేస్తూనే ఉంటారు. మరి వారిని ఏమనాలి మీరు చెప్పండి కదా? మరి వారిని గుడ్డివాడని వాళ్ళ ముందంటే చాలా బాధపడతారు, కోపపడతారు, మనల్ని కొట్టేస్తారు కూడా కదా. అయితే మనం అర్థం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత మంచివారంటే ఏది మంచియో ఏది చెడో దానిని తెలుసుకునే నేత్రములు వెలిగించిన దేవుడు, గుడ్డివారి కనులు తెరిచిన దేవుడు. అవును, నేను ఒకప్పుడు గుడ్డితనంలో ఉండి ఏది చూస్తూ ఉన్నానో అర్థం కాక ఏది చూసి దానిని చేయటానికి ప్రయత్నించి చాలా అపవిత్రమైన అనుభవాలలో ఉండి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు నా ప్రభు నన్ను కనికరించి, నా ప్రభు నన్ను వెతుక్కుంటూ వచ్చి నా కనులు తెరిచి ఉన్నాడు. నాకు సత్యాన్ని అర్థమయ్యేటట్లుగా సహాయం చేయొచ్చు ఉన్నారు ఇప్పటికీ. కనుక చూస్తే గుడ్డివారి కనులు తెరవజేయవాడు. రెండవదిగా చూస్తే కృంగిన వారిని లేవనెత్తు దేవుడు, కృంగిన వారిని లేవనెత్తు దేవుడు. అనేకులు ఇక బలహీన పడిపోయి నా పని అయిపోయింది, నేను ఇక సాధించలేను, నేను ఇక చేయలేను, నా వల్ల కాదు, నేను ఇక చదవలేను, నేను ఈ కుటుంబాన్ని నడిపించుకోలేను, ఈ బిడ్డల పట్ల నేను చేత కాలేదు, ఇలాగ కృంగిపోయి ఉన్నారు అనేకులు. చదువుకున్న వారైతే నాకు ఇక ఉద్యోగం రాదేమో, నా పరిస్థితి అంతా తల్లకిందులైపోయింది. ఉద్యోగం చేస్తున్న వారైతేనేమో ఇక నాకు ప్రమోషన్ రాదేమో, ఇక నా పరిస్థితి అంతా అయిపోయింది. ఏమండి, ఈ రీతిగా చూస్తే కృంగిపోయి ఉన్నారు ప్రజలు, అనేకులు కృంగిపోయి ఉన్నారు. ఆ కృంగిన పరిస్థితిలో వారిని లేవనెత్తేవారు లేక, వారిని ఆదుకునేవారు లేక, వారిని హక్కును చేర్చుకునేవారు లేక, వారిని బలపరిచేవారు లేక, వారిని ఆదరించేవారు లేక అల్లల్లాడిపోతున్నారు కదా. అయితే శుభవార్త, దేవుడు నిన్నెంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న సహోదరి, కృంగిపోయి ఉన్నావా? నీ పరిస్థితిని బట్టి బాధపడుతున్నావా? నీ పరిస్థితుల్లో ఎటు అర్థం కాక, ఎవరికి చెప్పుకోలేక వేదన పడుతున్నావా? దేవుని యొక్క ప్రేమ కలిగిన హృదయం నీ కొరకు పరితపిస్తూ ఉన్నది. దేవుని యొక్క మాట నీ వద్దకు రావటానికి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం నీ పట్ల ఎంతగానో ఉన్నది. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుని వైపు చూడు, దేవునికి నీ యొక్క హృదయంలో చోటివ్వు. దేవుని సన్నిధిలో నీ ఉన్న స్థలమే అయి ఉండవచ్చు. నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన, ప్రేమగలి ప్రభా అని చెప్పి ఒకసారి నాతో ఏకీభవించి దేవుని వైపు తిరిగి చూడు, ఎంత ప్రశాంతమైన వాతావరణం హృదయాన్ని అలుముకుంటుందో. సత్యం, నిజం, మేము అదే అనుభవిస్తున్నాం, దాన్నే మేము ప్రకటిస్తూ ఉన్నాం. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. కృంగిపోమాకు, బాధపడమాకు. పరిస్థితిని బట్టి అలాగనే అయిపోతుంది మొత్తం అని అనుకోవద్దు. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు తన మాట నీ హృదయంలో భద్రపరిచి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన తండ్రి,
ఉన్నతమైన గొప్ప దేవ తండ్రి, ప్రియ సహోదరి సహోదరులు ఎందరైతే మీ మాటలు వారి యొద్దకు మీరు తీసుకొని వెళ్ళి ఉన్నారో అయ్యా, నాకు చేసిన మేలు, నాకు చేసిన సహాయం ప్రియ ప్రజలకు కూడా మీరు చేస్తారు. ప్రియ ప్రజల మనోనేత్రాలు కూడా వెలిగిస్తారు. ప్రియ ప్రజలను కూడా ఎంతగానో ప్రేమిస్తున్నారనే సంగతి అర్థం చేసుకున్నట్లుగా సహాయం చేస్తారు. మీ గొప్ప కార్యం చేసినందుని బట్టి వందనాలు. ఈ దినపు పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలను దీవించండి. మీ కాపుదల భద్రత దయచేయండి. యేసయ్య ఉన్నత నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.